ఒక ఆయన ఉన్నాడు, బాగా తెలియగలిగినవాడు, తెలుసా, మంచి తెలియగలిగినవాడు. పంట వేస్తే డబల్ పంట వచ్చింది. స్తోత్రం కలుగుగా. వేసాడు పంట వేస్తే లేదు, అంతకుముందు పంట ఒకంత అయితే 200 పంట వచ్చింది. ఏం చేయాలి అర్థం కాక మొత్తం కొట్లు మొత్తం పడేసి మళ్ళీ కొత్తగా కట్టించాడు. కొత్తగా కట్టించి మొత్తం లాభులు పెట్టాడు. లాభులు పెట్టి అన్నాడు, ప్రాణమా తినుము తాగుము ఎంజాయ్ అనగలేదు. దేవుడు లేదు, ఎంత తెలియగలిగినోడురా, ఎంత మంచోడిరా అన్నాడా? ఇప్పుడు మనకు నిజంగా తెలియగలిగినాడు ఎవరు చెప్పండి? మన దృష్టిలో 4 బిల్డింగ్లు కట్టాడు, వాడికి తెలియగలడు. 4 కాళ్ళు అన్నాడు, 4 వెనక వేసాడు మొత్తం, ఆడికే వాడు తెలియగలడు. అంటే అంత కొట్లు కట్టినోడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. స్తోత్రం చెప్పండి. వెర్రివాడు ఏందండి? అన్ని కొట్లు కట్టి మొత్తం దాచిపెట్టుకుని చక్కగా తరతరాలకి రెడీ చేసి పెట్టాడు. వెర్రుడా, వెర్రివాడా, ఈ రాత్రి ఈ ప్రాణాన్ని అడుగుతున్నా అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మరి సంపాదించుకుని సంపాదన ఏమైంది? ఏమో అడిపోయిందో. రెప్పపాటే ఈ జీవితం. నీ చిటికేసి ఎంతసేపు అండి మన బ్రతుకు? ఎంతసేపు అంతే. ఈ క్షణంలో ఏం జరిగింది ఎవడు చెప్పలేడు. ఆ క్షణంలో ఆరోగ్యం ఉన్నాడు, అనారోగ్య పాలైపోవచ్చు, అసలు బాగున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కొంతమంది అంటారు ఫ్లెక్సీ, అరే ఇదెప్పుడు చచ్చిపోయాడు? రాత్రినే కానీ మాట్లాడింది, రాత్రే పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నాం, మన 4 ఎకరాల పొలం కొన్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం. ఏమైంది అంటే స్ట్రోక్ వచ్చింది. దేవుడు అన్నాడు, వెర్రివాడా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. చూసినవాడు చూసినట్టు మాయమైపోతున్నాడే. అయినా సరే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి గ్రుడ్డితనము కలగజేసింది. ఆలోచించాం. అస్సలు అమ్మో, ఎంత తెలియగలుగుంటారో, ఎంత జ్ఞానం కలిగి ఉంటారో ఈ లోక విషయంలో. దేవుడి గడికి వచ్చేలాగే అంత శుద్ధ మొద్దులాగా ఉంటారు. బయట విషయాలు అన్నీ ఆలోచిస్తారు. ఇల్లు ఎట్ట కట్టాలి, ఎంత తెలియగట్టాలి, ఎంత అందం కట్టాలి, అక్కడ తప్పు, అసలు బలి కట్టే బలి తెలియగలినోడువే అంటారు. కానీ దేవుడి విషయంలో వచ్చేసరికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉంటారు. అరే వాడు అంటాడు, నువ్వు చూసావా, నాకు చూపి, నాకు చూపి అంటే చూస్తే పోతావు గ్యారెంటీగా. స్తోత్రం చూస్తావు, తొందర ఎందుకు? చూడకుంటావా? దేవుడు చూడకుండా. అరే ప్రతి వ్యక్తి, ప్రతి కన్ను దేవుని చూసిద్ది ఆ రోజు ఉంది తమ్ముడు. కొంతమంది నేను తెలియగలన్నట్టుగా మాట్లాడతాను. దేవుని చూపి అంటే నేను చెబుతా, చూస్తావు, తొందర ఎందుకు? చూసే రోజు ఉందమ్మా. ఆ రోజు నేను వద్దన్నా, నేను కాదన్నా, నువ్వు చూడన్నా దేవుడు చూడాల్సి వచ్చింది. ఆ రోజు రొమ్ము కొట్టుకొని ఏడుస్తావు. తెలియగలిగిన ప్రశ్న అనుకుంటారు. దేవుడు అన్నాడు చూపి, దేవుని చూపి, దేవుడు మాట్లాడతాడా, మాట్లాడు చూపి. ఈ తెలివిగలిగిన ప్రశ్న అనుకుంటారు, కానీ తెలివి తక్కువ. నోవాహును కూడా ప్రశ్నిస్తే అన్నాడు, అయ్యా దేవుడు చెప్పాడయ్యా నాకు, నేను కట్టుకుంటున్నాను అంటే అందరూ ఎగతాళి చేసి మాట్లాడారు, ఎగతాళిగా చూశారు. ఆఖరికి ఆ వాడ పూర్తయిపోయింది. ఒకరోజు వీళ్ళందరూ కూడా ఎవరి పనులు వాడు ఉంటే చిన్నగా పైనుంచి ఒక్కో చినుకు పట్టడం మొదలుపెట్టింది. పైన 2 చినుకులు పడగలే చేతి మీద, ఏదో పిల్లలు ఏదో ఆడుకుంటూ నీళ్లు పడతలే అనుకున్నారు. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దగా పట్ట మొదలైనాయి. ఏంది యాడించి పడుతున్నాయి, ఎడ పైపు లీక్ అయ్యా అనుకున్నారు. ఇంకొంచెం వారికి ఇంకా స్పీడ్గా వస్తుంటే లోపల నుండి ఏదో సౌండ్ వస్తుంది, బయటకు వచ్చి చూస్తే పైనుంచి విస్తారమైన నీళ్లు పట్ట మొదలైనాయి. అరే నోవాహు మొన్న ఎందుకు చెప్పాడు పైనుంచి నీళ్ళు వస్తాడు, ఈయనంటావా? ఎందుకు అవుతీలే వాడు అప్పుడు కూడా. కొంతమంది శ్రద్ధ తెచ్చినా స్తోత్రం చెప్పండి, అయ్యేందుకు అయ్యి ఉంటాయిలే అని పక్కన చూస్తుంటే చూస్తూ కానీ వర్షం పెద్ద అయిపోయింది, నీళ్ళు కింద వస్తుంటే అప్పుడు అర్థమైంది, అరే మనం ఎదురువాళ్ళవరా, వాడు కట్టుకున్నాడు శుభ్రంగా, వాడు కాపాడబడుతున్నాయి, పరిగెత్తుండ పోయి తలుపు కొడుతున్నారు. బాబాయ్ వచ్చాను తలుపుది, అయ్యా ప్రధాని వచ్చాను తలుపుది, అయ్యా అన్నా తమ్ముడు వచ్చాను తలుపుది అంటే ఆయన వేసాడు తలుపు, ఆయన వేసాడు తీయడానికి. ఎవరు వేశారు? దేవుడు వేశాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే నాకు ఆయన తెలిసే దేవుడు వేసాడు తలుపు. నోవాహు లోపలికి పోమని నేను ఎత్త తలుపు, నువ్వు వేసావు అనుకో, వాడు ఏదో అనగలి కడిగడంతో చేస్తాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు తలుపేసి వచ్చి అంటారు, అయ్యా ఇప్పుడు అర్థమైంది కోర్టు,
తీయ్యా తలుపు అంటే ఇంకేడుంది అవకాశం, అయిపోయింది. వర్షం వచ్చింది, కింద నుంచి నీళ్ళు వచ్చినాయి, మొత్తం జల సమాధి అయిపోయారు. ఎవరో తెలివి కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? పాపం తెలివి తక్కువ తెక్కలోళ్ళు ఏమో పడవలో ఉన్నారు. స్తోత్రం కాదు. మీరు ఇప్పుడు తెలియగలరా తెక్కలోడా? తెలివైన వాళ్ళు అడిగింది వస్తారులేండి. తెలివైన వాళ్ళు అడిగింది వస్తారు.